ఈడు ఎందుకు లేవు ఎటు పోయినావు? ఎడదా పోతా నీకు చెప్పి పోన్నారా? తిరుగుతున్నావురా నువ్వు, దొంగలకి ఎందుకు తిరుగుతున్నావురా మరి? నా బొమ్మర్ దగ్గర నీకు చెప్పి పోనికి అవురా బాయ్, దొంగలకి ఎందుకు తిరుగుతున్నావు? అవునరా, దొంగలకి నువ్వు ఐడి కార్డు పంపడ దొంగలకి ఎందుకు చేస్తున్నావు? పైసలు అవునరా, నువ్వు పీకనికి ఇచ్చినావురా పైసలు? తీసుకున్నావురా నువ్వు ఇచ్చావురా? ఆ నెల డిఫాల్టర్ కానీ నువ్వు ఎక్కవరా బాయ్? అరే ఏ బోల్రేదేంద్రా, కథలు పడుతున్నావు? నీ ఇంట్లో అంటే ఫోన్ చేసి మాట్లాడతావురా? ఓన్ పైసలతో నన్ను వాడుకున్నాను. ఎవరి పైసలు ఇచ్చినావు? పైసలు ఏమన్నా ఎవరి పైసలు ఇచ్చినావు? నీ పైసలు పబ్లిక్ మనీ వాడుకొని పబ్లిక్ మనీ ఎవడమని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ వీడియోలో 3 ఆడియోలు యాడ్ చేశాను. సో 3 ఆడియోలు కూడా చాలా బాగున్నాయి. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. నమస్కారం అండి, నేను కాలింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతాను. కాలింగ్ డిపార్ట్మెంటా? పోలీస్ డిపార్ట్మెంట్ ఏనా, లీగల్ డిపార్ట్మెంట్ ఏనా? కాలింగ్ డిపార్ట్మెంట్ సార్. అది ఎప్పుడు పెట్టారు సార్ డిపార్ట్మెంట్? ఇది 2 నుంచే ఉంది సార్. 2 months, 40 సంవత్సరాల నుంచి ఉంది సార్. 40 సంవత్సరాల నుంచా? నాకు ఎప్పుడు రాలేదు సార్. నేను లీగల్ పేమెంట్ సార్. ఏ పేమెంట్ సార్? ఏం పేమెంట్ తీసుకున్నారో మీకు తెలియదు సార్? ఏం పేమెంట్ అంటున్నారు? పేమెంట్ అంటే నేను కరెంట్ బిల్ కట్టాలి, గ్యాస్ బిల్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి. అది కాకుండా మొన్న చికెన్ బిల్ కట్టాలి సార్. చెప్పండి. నేను చెప్పినా బాగుండదు సార్. అవన్నీ ఏం బాగుండదు సార్? క్లారిటీ. ఏ దాంట్లో తీసుకున్నా మీరు, ఏ దాంట్లో లోన్ తీసుకున్నారో మీకు తెలియదా? నా సెటిల్మెంట్ అని నా సిబిల్ చెక్ చేసుకోండి. అన్ని బ్యాంకులో ఉన్నాయి. నాకు ఏ బ్యాంక్ అనుకోవాలి మిమ్మల్ని? నాకు బ్యాంక్ అవసరం లేదు సార్. మీరు సెటిల్మెంట్ ఏ దాంట్లో తీసుకున్నారు? సెటిల్మెంట్ దేంట్లో తీసుకోలే ఇంకా. సరే సార్, మీరు ఆల్రెడీ నంబర్స్ అయితే ఎవరెవరు అయితే పెట్టినారో వాళ్ళ నంబర్ కాల్ చేస్తాను. వాళ్ళతో మాట్లాడి నేర్చుకోండి సార్. ఏ బ్యాంక్ మీది? ప్రాపర్గానే పెట్టినా సార్. మీరు చికెన్ బిల్లు, కౌడ్ బిల్లు అది ఏదో అన్నారు కదా, దాంతోనే మాట్లాడుకోండి. చికెన్ బిల్లు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్ అన్నారు కదా, దాంతో మాట్లాడుకోండి. ఇవన్నీ కదా చాలా బ్యాంకులు మాట్లాడి లాస్ట్కి వస్తే నాకే కాల్ చేసి సెటిల్మెంట్ అడిగారు. ఓకేనా? అన్ని గుడిసెకి నా దగ్గరికి వస్తారు మీరు. ఇవన్నీ ఎందుకు సార్? ఇవన్నీ ఎందుకు సార్ మాట్లాడడానికి? ఎందుకంటే మీకు అడుగుతున్నాను. ఏ కార్డులో పేమెంట్ పెండింగ్ ఉందో మీకు తెలియకుండానే వాడుతున్నారా? తీసుకోండి సార్ అన్ని కార్డులు. అవును సార్, మీకు పేమెంట్ ఇచ్చినది కరెంట్ బిల్ వాళ్ళు ఇచ్చినారా, లేకుంటే చికెన్ బిల్ వాళ్ళు ఇచ్చినారా, లేకుంటే మార్కెట్ వాళ్ళు ఇచ్చినారా? అంటే నేను ఏ పేమెంట్ అనుకోవాలి? బ్యాంక్ అనుకోనా లేకపోతే కాలింగ్ డిపార్ట్మెంట్ అంటే అర్థం కాలేదు మీకు? కాలింగ్ డిపార్ట్మెంట్, లీగల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వస్తాయి అప్పుడప్పుడు. మీరే మీ కాలింగ్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం విన్నట్లా? అయ్యో సార్, నాకు చాలా భయం వేస్తుంది సార్. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్లీజ్ సార్, నాకు చాలా భయం వేస్తుంది సార్. అవన్నీ కథలు పడకుండా పేమెంట్ కట్టండి సార్. అవన్నీ కథలు పడకుండా ఏ బ్యాంకు చెప్పండి సార్ మీరు. మరి ఎందుకు సార్ ఇవన్నీ పేమెంట్ కట్టండి అంటే వినిగిస్తా చూడండి సార్. అన్ని బ్యాంకులు వానికి వినిగేసి నా దగ్గరికి వచ్చినాయి మళ్ళీ. ఓకే, వీడు ఎవరు కట్టాడు? కస్టమరే కట్టాలి కదా లాస్ట్కి వస్తే. మీకు తెలియదు కస్టమరే కదా కట్టాల్సింది. కరెక్ట్ టైం కట్టుకుంటే ఇవన్నీ రావు కదా. కరెక్ట్ టైం కట్టాలంటే కరెక్ట్ టైం కడితే మీరు ఎందుకు సార్? అక్కడ అవసరం లేదు కదా. ఇప్పుడు కరెక్ట్ టైంలో మాట్లాడుతున్నాం కదా, కరెక్ట్ గా పేమెంట్ కట్టండి. లైన్ లో ఉంటాం. కరెక్ట్ టైంలో కాల్ చేసినాం కదా, కరెక్ట్ గానే పేమెంట్ కట్టండి. ఇప్పుడు లైన్ లో ఉంటాను. ఏ దాంట్లో తీసుకున్నారో మీకు తెలియదా? సెటిల్మెంట్ ఏ దాంట్లో మాట్లాడుకున్నారో తెలియదా? అరే సార్, నేను లాస్ట్ మంత్ ఒక బ్యాంక్ సెటిల్మెంట్ మాట్లాడినా, అది క్లియర్ చేసుకున్నా. దాని తర్వాత ఎవరు బ్యాంక్ అమౌంట్ ఫైనల్ కాలేదు ఏ బ్యాంక్ కి. సో ఇంకా ఏం సెటిల్మెంట్ ఏం మాట్లాడలేదు. మీ ఫాదర్ కాల్ చేసి అడగండి. మీ ఫాదర్ కాల్ చేసి అడగండి. అయితే మా ఫాదర్ కి డైలీ 100 బ్యాంకులు వస్తాయి సార్, పట్టించుకోడైనా. సరే సార్, చెప్పండి. ఆయనకి కాల్స్ ఎట్లా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సార్. మీరు వాళ్ళతో మాట్లాడుకోండి. సరే, నేను వాళ్ళతో ఎవరితో మాట్లాడు? మీరు నాతో మాట్లాడతారు. మీ ఫాదర్ నెంబర్ వెళ్ళింది అక్కడికి, మీ నెంబర్ కూడా వెళ్ళింది, వాళ్ళతో మాట్లాడుకోండి. అరే దొంగ తిరుగు మాట ఎందుకు సార్? ఏ బ్యాంకు చెప్పండి, ఎందుకు భయపడతారు? దొంగ తిరుగు మాట అంటే మరి పేమెంట్ తీసుకోండి. మీరు ఏ దాంట్లో తీసుకున్నారో తెలియకుండానే మాట్లాడుకున్నారా? 100 బ్యాంకులు తీసుకున్నాం సార్. మీ బ్యాంక్ పేరు చెప్పండి. 100లో ఎవరు మీరు చెప్పండి. 100 బ్యాంకులు అయితే 100 బ్యాంకులు కట్టండి సార్. 100 బ్యాంకులు కట్టాలండి. ఆస్తులు అమ్ముకున్నా సరిపో. మరి ఆ ఆస్తులు అమ్ముకునే కానీ కట్టాలి సార్. ఇప్పుడు మీరు 100 బ్యాంకులు వాడుతున్నారు కదా. ఇప్పుడు నేను ఒకటి దొంగ తిరుగు ఎందుకు సార్? సీదా ఏ బ్యాంకు మీరు చెప్పండి, పేమెంట్ అడగండి. చల్లకొచ్చి ముందు తెచ్చినట్టు పనులు. ఏ బ్యాంకులో అయితే తీసుకున్నారో ఆ బ్యాంక్ లోనే కట్టండి. నేను 100 బ్యాంకులు తీసుకున్నా, 100 బ్యాంకులో అడగట్లేదు. మీ బ్యాంక్ మీది ఏ బ్యాంకు చెప్పండి. హలో మాస్టర్. హలో మాస్టర్, వినపడుతుందండి? వినపడుతుందండి. హలో, మీది ఏ బ్యాంకు చెప్పండి సార్, భయపడకండి. ఏ బ్యాంకు తీసుకున్నారో తెలియదు సార్. అరే నేను 100 బ్యాంకులకి తీసుకున్నా. మీ 100లో ఏ బ్యాంక్ మీరు చెప్పండి. సరే సార్, మీరు 2 నిమిషాలు ఆగండి సార్, కాల్ చేస్తాను. లైన్లో ఉంటుంది చేయండి. హలో 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 చెప్పండి. ఎస్బీఐ బ్యాంక్ నుంచి అవన్నీ మాట్లాడుతున్నాను సార్. ఎస్బీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి. ఏమైంది సార్? క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేస్తా అని చెప్పి ఇప్పుడు. ఎవరు మీరు? క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేస్తా అన్నారు కదా సార్. ఎవరికి కాల్? మీకే చేస్తారు సార్, మీదే కార్డు. కస్టమర్ పేరు?
కస్టమర్ పేరు మీ పేరే సార్, ప్రతిసారి అడగకండి కస్టమర్ పేరు ఏం పేరు, మీ పేరు ఏం పేరు అని చెప్పి. మీ పేరే, మీ కార్డ్ నెంబర్ చెప్పమంటారా? కస్టమర్ పేరు చెప్పండి నాకు అంతే. కస్టమర్ పేరు ఏమైంది సార్? పేమెంట్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ 30 నాట్ చేస్తాను కదా నాకు, అప్పుడు 31st నాట్ చేస్తాను కదా కాల్ చేస్తే పోయింది కదా. ఫండ్ ఇష్యూ ఉండే కాలేదు సార్, ఫండ్ ఇష్యూ ఉండే కాలేదు సార్. 3000 కూడా ఫండ్ ఇష్యూ కావాలా సార్? మల్టిపుల్స్ అయినాయి సార్, అన్ని బ్యాంకులు డిఫాల్ట్ అయిపోయింది. అన్ని బ్యాంకులు డిఫాల్ట్ అయినాయి సార్ అట్లానే. ఓకే సార్, అన్ని బ్యాంకులు డిఫాల్ట్ అయినాయి. మినిమం పేమెంట్ కట్టడానికి ఏమైంది సార్? 6 నెలల నుంచి పేమెంట్ కడతలేదు కదా మీరు. 6 నెలల నుంచి ఒక 3000 రూపాయలు వస్తారా మీ దగ్గర? రావట్లేదు సార్, అదే కదా ప్రాబ్లం. ఎక్కడ ఉంటారు సార్ ఇప్పుడు మీరు? బెంగళూరులో ఉంటున్నా. బెంగళూరులో ఎక్కడ? బెంగళూరుకి వచ్చి కాదు చెప్తా. హాయ్ అని పెడుతున్నా ఒకసారి, బెంగళూరు అడ్రస్ పెట్టాను నాకు. మీ ఐడి కార్డ్ పెట్టండి హాయ్తో పాటు. హాయ్తో పాటు మీ ఐడి కార్డ్ పెట్టండి అంటున్నా. పెడతా ఐడి కార్డ్, నేను వచ్చే చూపిస్తా. వచ్చే అవసరం లేదు, ఇప్పుడు పంపు. ఇప్పుడు పంపండి సార్. నువ్వు పంపి, ఫస్ట్ లొకేషన్ పంపి. నంబర్ బ్లాక్ పెడతావు, ఏమై చేస్తావు? నంబర్ ఏం బ్లాక్ పెట్టలేను, వెరిఫై చేసుకున్నా. వాట్సాప్ లా 28 నాడే పెట్టింది కదా. వెరిఫై చేసుకొని పంపిస్తాను. ఓకేనా? వెరిఫై చేస్తావా? ఏడున్నావు నువ్వు? మీరు ఏడున్నాడు చెప్పండి నాకు ఒకసారి. బెంగళూరు అని చెప్పాను కదా ఆల్రెడీ. బెంగళూరు ఎక్కడ ఉన్నారు? అదే బెంగళూరు అడ్రస్ చెప్పండి నాకు ఒకసారి. అడ్రస్ చెప్తా, అడ్రస్ ఆన్ కాలేదు. చెప్పండి, కేవైసీ అప్డేట్ చేస్తాను. కేవైసీలో అప్డేట్ చేసిందా? కేవైసీ అప్డేట్ చేస్తాను. ఎప్పుడు చేస్తారు? ఇంకొక నెల 2 నెలల తర్వాత చేస్తారా? నెక్స్ట్ మంత్ చేస్తాను. నెక్స్ట్ మంత్ చేస్తాను. శాతం అవుతలేదు బ్యాంక్ పైసలు కట్టడానికి? అవ్వట్లేదండి. నీకు అవుతుందా శాతం? నాకు అవుతుంది కాబట్టి చెప్తున్నా, నీకు శాతం అవుతుంది అవుతలేదు అని చెప్పి. అవ్వట్లేదండి, నాకు శాతం అవ్వట్లేదు. పీకానికి తీసుకున్నారు పైసలు మరి బ్యాంకుల నుంచి? పీకానికి ఇచ్చినావు పైసలు? బ్యాంక్ పైసలు పీకానికి తీసుకొని పైసలు వాడుకుంటున్నావు అంటున్నా. నువ్వు ఎక్కువ మాట్లాడక. ఓన్ పైసలతో నన్ను వాడుకున్నాను. ఎవరు పైసలు ఇచ్చినావు? పైసలు ఏమో ఎవరు పైసలు ఇచ్చినావు? నీ పైసలు పబ్లిక్ మనీ వాడుకొని. పబ్లిక్ మనీ ఎవరు ఇవ్వమని చెప్పాను. పబ్లిక్ మనీ ప్రైవేట్ మనీ. పబ్లిక్ మనీ వాడుకొని 6 నెలల నుంచి ఎగ్గొట్టుకుంటూ తిరుగుతున్నావా? ఇంటికాడ షిఫ్ట్ అయ్యి దొంగ లెక్క తిరుగుతున్నావు కదా. తిరుగుతున్నా చెప్పు. దొంగ లెక్క తిరుగుకుంటే దొంగ లెక్క కథలు పడుతున్నావు నువ్వు. కథలు పడకు ఫస్ట్. అర్థమైంది? నువ్వు గట్టి మాట్లాడరా బాయ్, నువ్వు గట్టి మాట్లాడరా? కథలు పడతావేంద్రా? నువ్వు కథలు పడతావు. మీ ఇంట్లోకి తీసుకున్నారా నేను? నా ఇంట్లోకి ఏం చేయించిన బాయ్? నీ ఇంట్లోకి వేస్తే ప్రూఫ్ ఎదురా? ఎందుకు లేవు ఎందుకు లేవు? ఎటు పోయినావు? ఎడనా పోతా నీకు చెప్పి ఉన్నారా? తిరుగుతున్నావురా నువ్వు, దొంగ లెక్క ఎందుకు తిరుగుతున్నావురా? మరి నా బొమ్మర్ దగ్గర నీకు చెప్పి పోనీ. అవురా బాయ్, దొంగ లెక్క ఎందుకు తిరుగుతున్నావు? అవునరా, దొంగలక నువ్వు ఐడి కార్డ్ పంపడం దొంగ లెక్క ఎందుకు తీసుకున్నావురా పైసలు? అవునరా, నువ్వు పీకానికి ఇచ్చినావురా పైసలు? తీసుకున్నావురా? నువ్వు ఇచ్చావురా? 6 నెలల డిఫాల్టర్ కానీ నువ్వు ఎక్కవరా బాయ్? అరే ఏ బోల్రేదేంద్రా, కథలు పడుతున్నావు? నీ ఇంట్లో అంటే ఫోన్ చేసి మాట్లాడతావురా? హలో సార్, డబ్బులు కట్టలేదు సార్. ఇంకా కడతాను. ఇంకా కట్టలేదు. ఇంకా ఎప్పుడు సార్? ఎప్పుడు కడతారు? ఏంటిది డైలీ? కొంచెమన్నా మనకన్నా ఉండాలండి, ఏదైనా కొంచెం మనకన్నా ఉండాలి, చెప్పేదానికి కొంచెమన్నా ఉండాలి. 3 నెలల నుంచి అలా నోట్లో నుంచి అబద్ధాలు వస్తుంది. అన్నం అయితే సార్ పోతుంది లోపలికి. ఎంత సార్ అన్నం లోపల పోతుంది తినేదానికి? ఇలాగ నోట్లో ప్రతిదీ అబద్ధం చెప్పుకుంటా. ఓకే, ఏం సార్ ఇది? డబ్బులు కట్టండి సార్. 7500 గెత్తలేదా సార్? అది కట్టండి సార్. ఇప్పుడు 7500 వేరే వాళ్ళకి అడిగాను, కట్టేస్తా. ఏం సార్? వేరే వాళ్ళకి అడిగాను సార్. సార్ మేము కజిన్ బ్రదర్ కి కాల్ చేసాం, ఓకేనా? కార్డ్ హోల్డర్ ఎవడు? కజిన్ కి ఫోన్ చేసాం, ఆమెకి ఫోన్ చేసాం, లిఫ్ట్ చేయలేదు. కజిన్ కి ఫోన్ చేసాం. ఇక్కడ ఇట్లాగా వాళ్ళ ఇంటి సైడ్ ఉండే వాళ్ళందరికీ అసైన్ చేసుకోవద్దని నేను అనుకుంటున్నాను సార్. నేను ఒక్కటే అడుగుతున్నాను సార్. కార్డ్ హోల్డర్ మీరే సార్. బారోవర్ ఎవడు? ప్రిన్సిపల్ బారోవర్ ఎవడు? ఎవరైనా మీరెందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? డబ్బులు కట్టట్లేదు 3 నెలల నుంచి. లియబిలిటీ ఎవడుకుంది? లియబిలిటీ ఎవడుకుంది? యాడ్ ఆన్ కస్టమర్ మీ వైఫ్, అది తెలుసుకొని మాట్లాడండి. ఫస్ట్ నువ్వు ఎంతో కలెక్ట్ చేయాలి. ఫస్ట్ కలెక్షన్ ఎంతో ట్రై చేయాలి మీరు. కలెక్షన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ దగ్గర చేయాలి మీరు. సార్ మీరు కాల్ లిఫ్ట్ చేస్తున్నారా? కాల్ లిఫ్ట్ చేసినప్పుడు ఏం చెప్తున్నారు? ఎన్నిసార్లు కమిట్మెంట్ ఇచ్చినారు? ట్రై చేయకుండా సార్ మీ దగ్గర ఏం ట్రై చేయాలి? నోట్లో నుంచి అబద్ధాలు తప్ప ఏం మాట్లాడట్లేదు. మీతో ఏం ట్రై చేయాలి? మరి కాల్ ఎందుకు చేసావు నాకు? ఇంకా సార్ కాల్ ఎందుకు చేసావు? ఇంకా ఏం క్వాలిఫికేషన్ సార్? కాల్ ఎందుకు చేసావు? మరి ఇంకా కాల్ ఎందుకు చేశారా? మాకు తెలియదులేండి సార్ మీరు ఇలాగని. సరే ఇప్పుడు వాళ్ళతోనే మాట్లాడుకోవాలంటారు. అయితే వాళ్ళతో మాట్లాడితే నాకు మళ్ళీ అంటున్నా పాయింట్ అది. సరే మీరు ఇప్పుడు చేసేసేయండి సార్ పేమెంట్. 7500 3 నెలలు తీసుకుంటాయి. చేసుకో, ఫండ్ ఇష్యూ ఉంది అట్లా సార్. అదే సార్ ఫండ్ ఇష్యూ అండి. 1 నెల 2 నెలలు ఓకే అండి. 1 నెల 2 నెలలు ఫండ్ ఇష్యూ ఉండాలి. ఎక్కడ రాశారు సార్? 7500కి చిల్లరకి తేడా లేదా సార్? 1 నెల 2 నెలల ఫండ్ ఇష్యూ ఉండాలని చెప్పి ఎక్కడ రాశారు?
ఓ 3 నెలల నుంచి 7,500 లేకుండానే మీరు జీవనోపాధం సాధిస్తున్నారు రూపాయలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఫండ్ ఇష్యూ కట్టేస్తా క్లియర్ చేసుకుంటా వాడికి అదే. కాల్ చేస్తే మొత్తం కట్ట చెప్తున్నా క్లియర్ గా. అయ్యా అదంతా ఏం లేదులే కానీ ఎవరు బ్యాంక్ వాళ్ళు ఏం చేతులు ముడుచుకొని లేరు, ఏ బ్యాంక్ వాళ్ళు కూడా. ఎక్కడ వరకు తీయాలి అక్కడ వరకు తీస్తారు. కస్టమర్ ఫస్ట్ ఇప్పుడు డబ్బులు కట్టండి సార్ 7,500 ఇప్పుడు లేవు సార్. కడతారండి. ఈ వీక్ లో కట్టేస్తా. నాకొద్దు సార్. నీకు మాత్రం తగిన శాసనం కానీ జరగకపోతే నా పేరు మార్చుకుంటా సార్. ఏం పేరు మీకు సార్ ఏం పేరు నేను ఎందుకు చెప్పాలి సార్ నీకు? మరి ఎవడి నువ్వు మీలాంటి డిఫాల్టర్ దగ్గర నేను ఎందుకు చెప్తాను సార్ నా పేరు? మీరు ఒక డిఫాల్టర్ సార్, మీరు ఒక డిఫాల్టర్ సార్. బ్యాంకరా థర్డ్ పార్టీయా ఇంట్లో నుంచి బంధువుల నుంచి ఫోన్లు వస్తాయి చూడండి, అప్పుడు తెలుస్తది. నేను క్లియర్ కట్ గా మళ్ళీ అడుగుతున్నా సార్, మీరు 7,500 ఎప్పుడు కడతారు? జరిగితే నేను పేమెంట్ కంప్లీట్ గా ఆపిస్తా. ఓకే సార్ రికార్డ్ చేసుకోండి. చూడండి. ఓకే నేను అగైన్ అడుగుతున్నా సార్, మీ 7,500 మీరు ఈవినింగ్ లోపల కట్టండి. మీకు 3 నెలలు అలాగే టైం తీసిస్తాను. నేను ఒకటే అంటున్నా సార్, మీరు వేసే విధంగా మీరు చేస్తే నేను చేసే విధంగా నేను చేస్తా సార్. ఇట్లాగా ఎన్ని మంత్స్ నుంచి చెప్తున్నారు, గుర్తు తెచ్చుకుంటున్నారా? ఫండ్ ఇష్యూ ఒకటే ఫిక్స్ టైం. ఏం ఫండ్ ఇష్యూ సార్? బ్యాంక్ లో తిరిగి కట్టలేనప్పుడు ఏం ఫండ్ ఇష్యూ? తీసుకుని అన్ని సంపాదించి అన్ని కొనున్నావు కదా, అమ్మేసి కట్టు. ఫండ్ ఇష్యూ అంతా సార్ నేను ఒకటే అడుగుతున్నాను సార్, మీరు వచ్చేసి నాకు ఈ రోజు కానీ రేపు కానీ 7,500 కడితే నేను 3 నెలలు టైం ఇస్తానండి. లేదు నా వల్ల కాదు, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోమంటారా, అది కూడా చెప్పేసండి. ఏదైనా ఒకటి చెప్పేసండి. యాజ్ పర్ అగ్రిమెంట్ లో ఏది ఉంది అది ఎగ్జిక్యూట్ చేయకుండా అవుట్ ఆఫ్ ద అగ్రిమెంట్ పోయి ఎగ్జిక్యూట్ చేస్తే ఐ విల్ ఆల్సో డూ సేమ్. ఓకే సార్, ఇప్పుడు మీరు డబ్బులు కట్టండి సార్. నేను వెరీ క్లియర్ సార్. మీరు సార్ మీతో అయితే ఇలాగా మర్యాదగా మాట్లాడుతున్నా, రికవరీలో ఉంటే అస్సలు మాట్లాడను నేను. ఎందుకంటే ఒక్క నోటులో నుంచి ఒక్కటి నిజం లేదు సార్. మీ దగ్గర లేదని చెప్పయా? నోట్లో నుంచి నీ ఇష్ట ప్రకారం నోటికి వచ్చిందని చెప్తా ఉంటావా? అయ్యా ఈయనకంతా ఫోన్ చేయద్యా సార్. నీ కజిన్ నువ్వు అన్ని బ్యాంక్స్ లో అప్పు ఉంది కదా, నా HDFC ఒకటే కాదు, నువ్వు నీ అన్ని బ్యాంక్స్ నీకు మొత్తం ఉంటుంది చూడు. ఈ రోజే కాదు, నేను మొత్తానికి అటాచ్ చేసేస్తా. మీ కజిన్ నెంబరు, మీ వైఫ్ నెంబర్, అది నువ్వు కట్టావు కదా, చూద్దాం. చూడు ఏం జరుగుతుందో చూసుకో. దేనికి అటాచ్ చేస్తా సార్ చెప్పండి. మనీ ఉంటే పే చేయండి, పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.